నజరేయుడైన యేసు నజరేయుడైన యేసు జీవిత వారిని పాడు చేసి ఉమ్, మోసే మనకిచ్చిన ఆచారంలో మార్పునని ఉమ్. వీడు చెప్పగా నేను వింటున్నది. అది ఇక్కడ కూడా ఆరాధ్యంలో స్టార్ట్ చేశాడండి స్టెఫెన్ గారి ప్రసంగం. ఆరాధ్యం చివరిలో ఆ ప్రసంగం అంతా చేస్తున్నప్పుడు ఆ సభలో కూర్చున్న వారు అందరూ ఆ స్టెఫెన్ అని ఒక సేవకుని వైపు తేరు చూశారటండి. ఆ సేవకుని యొక్క ముఖం ఎలా కనపడిందంటండి? దేవదూత దేవదూత ముఖం వల్లే వారికి, అంటే ఎంతటి లీలమై పొడిచారండి. ఒక సేవకుని ముఖం చూడగానే ఏం కనిపించింది చెప్పండి? ఒక దేవదూత లాంటి ముఖ ఆకారం కనిపించిందండి. దేవుని పిల్లలరా, నేనేమంటానంటే సుదీర్ఘమైనటువంటి ఆ ఆలోచనతో ప్రజలను గమ్యమైనటువంటి పరలోకాన్ని చేర్చేటట్టుగా నడిపించేవాడి యొక్క ముఖ కవలికలో అలాంటి ఒక రకమైనటువంటి యాంజికిటీ కనిపిస్తుంటుంది. వండర్ఫుల్ అండి. ఒక సేవకుడి ముఖంలో దేవదూత రూపం లాంటి ముఖం, ఒక ముఖం చూస్తే ఏం కనపడుతుందంటే వాడు గీరతో బోధిస్తున్నాడా, ఆత్మీయంగా బోధిస్తున్నాడా, లేదంటే వాడు ఫ్యాషన్గా బోధిస్తున్నాడా, లేకపోతే ఏం కనిపించట్లేదండి ఏమని. ఏమండి దేవుని పిల్లరా, నిజంగా వండర్ఫుల్ అండి. ఒక సేవకుడికి క్రీస్తు యొక్క ఆహ్వానంలాగా ఉండాలి. ఒక విశ్వాసకి అబ్రహాం యొక్క ఆహ్వానంలాగా మనకు ఆహ్వానం ఉండాలి. ప్రజలందరికీ బోధిస్తున్నాడు స్టెఫెను. ఆ ప్రజలందరికీ ఒక సేవకుని యొక్క ముఖ కవలికలు నిజమే. దేవుడే కదా మనల్ని పుట్టించాడు, నడిపించాడు అన్నటువంటి భావన చూడగానే కలగాలండి. వండర్ఫుల్ ప్రియులరా. కనుక దేవుని పని ఉన్నప్పుడు ప్రియులరా, ఎలాగైనా రావటానికి, వినటానికి, చేయటానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు నమ్మం. నేను పాట వినేను. పాట దేవుడు నమ్మం. లైవ్ ఆఫ్ చేయి, పాజులు పెట్టు. దేవుడు నమ్మం. మనం దేవుడు అంటే చాలా ఇష్టం మనకి. అది కష్టం భరిస్తున్నావా? దేవుడు అంటే ఇష్టం.
చిన్న జీవితంలో మా బతుకు పరమార్థాన్ని పరిపూర్ణంగా ఎరుగని వారమై మృతుల పునరుత్థానము పొందు నిమిత్తము అందున్న బలము ఎరుగు నిమిత్తము మమ్మల్ని అందరినీ విశ్వాసవంతు భాగ్యవంతులుగా చేయమని ఆయన మిమ్మల్ని నమ్మనే మేము మీరున్నారని చెప్పే బాధ్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, అబ్రహాము దేవుడు నమ్మాడు, దేవుడు ఉన్నాడని చెప్పాడు. యాకోబు దేవుడు నమ్మాడు, ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టాడు సాక్ష్యంగా. బైబిల్లో భక్తులందరూ అలాగే చేశారు. కనుక మనం కూడా ఆయన ఉన్నాడని నమ్మం కనుక ఆయన గురించి ప్రకటన చేయబద్దులమే ఉన్నాము. చదవబడిన లేఖన భాగంలో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈరోజు నేను సిద్ధపడిన పాఠంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. టూకీగా చెప్తున్నాను. లోకస్వార్త 1వ అధ్యాయము చదవబడిన లేఖన భాగం అంతా ఎవరి గురించి అంటే యోహాను యొక్క జన్మ గురించి వ్రాయబడింది. మన చదవబడిన లేఖన భాగం అంతా 1వ అధ్యాయం అంతా కూడా చెప్పాలంటే 1వ అధ్యాయంలో 80 వచనాలు ఉన్నాయి. 80 వచనాలలో వ్రాయబడిన సంగతులు ఏంటంటే యోహాను యొక్క పుట్టుక గురించి వ్రాయబడ్డాయి. ఏమండి, యోహాను బాప్తిస్టు యోహాను, ఈయన అపోస్తలుడైన యోహాను వేరు, ఈ యోహాను వేరు. జకరియా ఎలిజబెత్ యొక్క కుమారుడు. జకరియా ఎలిజబెత్తులు వృద్ధాప్యమందు పుట్టినవాడే యోహాను. ఈ వృద్ధాప్యమందు పిల్లలు లేరని అనుకున్నప్పుడు ఇంకా ఎలిజబెత్ గొడ్రాండ్రు అని పిలువబడుతుంది. లోకసువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో 1వ అధ్యాయం 24వ వచనంలో ఆ దినమైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు దేవుడు కటాక్షించాడు దేవుడు అని ఆమె అంటుంది. 5 నెలలు ఎవరికంట పడలేదంటండి. 5వ మాసం వరకు వచ్చేంత వరకు కూడా ఎవరికంట పడలేదు. నిజంగా ఏ స్త్రీ అయినా గర్భవతి అయినప్పుడు 5 నెలల వరకు కంటపడకూడదేమో. స్త్రీ పిల్లలు కరగపోతే అవమానకరమని బైబిల్లో రాయబడుతుందండి. మనుషులలో నాకుండిన అవమానము అంటే గొడ్రాండ్రు అనే పేరు ఉంటుంది అన్నమాట అండి. ఈ విషయం మగవాడికి ఉండదేమో కానండి, ఆడమనిషికి మాత్రము పిల్లలు లేకపోతే ఒక అవమానం ఉంటుందండి. భర్త చనిపోయినటువంటి స్త్రీ కానీ, భర్తను వదిలేసినటువంటి స్త్రీ కానీ, పెళ్ళి కాని స్త్రీ కానీ, పిల్లల పుట్టిన స్త్రీ కానీ, ఈ 4 అవమానాలు స్త్రీకి ఉంటుందండి. అలా చెప్తున్నానండి. పిల్లలు పుట్టకపోతే అదొక అవమానం. పెళ్ళైన తర్వాత భర్తను పెట్టేస్తే అదొక అవమానం. లేక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే అదొక అవమానం. ఏమండి, భర్త చనిపోతే ఎదవగా ఉంటుంది, అదొక అవమానం. స్త్రీకి ఇవన్నీ జరిగితే అదొక ఆనందం. ఏమో బైబిల్ రాశాడు మరి దేవుడు. వృద్ధాప్యం వరకు పిల్లలు లేని ఎలిజబెత్కి అవమానం వచ్చిందంటండి, అవమానకరంగా ఫీల్ అయిందంటండి ఆమె. అప్పుడు దేవుడు వాగ్దానం చేత గర్భవతి అయినప్పుడు 5 నెలలు కంటపడలేదంటండి. నేనైనా 36వ వచనం 36వ వచనం మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారునిగా గర్భము ధరించింది.
గొడ్ర అండ్రు అని మాట రాయమని చూడండి అక్కడ. ఏంటి అవమానం అంటే, పిల్లలు లేకపోతే స్త్రీకి ఉన్న అవమానం ఏంటంటేనట, గొడ్రాండ్ అనబడినటువంటి ఆమెకి ఇప్పుడు 6వ నెల, 5 నెలల్లో కంటపడలేదు, 6 నెలకి ఈ వార్త అందరూ చెప్పిందండి. బంధువులు అందరూ చెప్పిందండి. ఆ బంధువులలో మరియ ముందే 30 వచనం 39. ఆ దినముల యందు మరియ లేచి యోధ ప్రదేశములోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. జకర్య ఇంటిలోనికి ప్రవేశించింది. ఎలిజబెత్ వందనం చేసింది. గర్భంలో శిశువు గంతులు వేసింది. 6 నెలల్ని దర్శించింది మరియమ్మ. 6 నెలల నుంచి 9 నెలల వరకు మరియమ్మ ఉంది. 56 వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్తో కూడా ఉండి అని ఉంది. పిమ్మట ఇంటికి వెళ్ళింది. అంటే 6 నెలల నుంచి 9 నెలల వరకు 3 నెలలు పరిచారం చేసిందండి మరియా. అంటే గర్భిణీ స్త్రీకి 6 నుంచి 9 వరకు మంచి వాతావరణం ఉండాలండి, మర్చిపోకండి. మనం అమ్మాయిని ఎప్పుడు పోతాం ఇంటికి? 8వ నెలకి పోతాం. 8వ నెల గర్భవతి అయితే సూదులు పట్టుకెళ్ళి 8వ నెలకి వస్తారండి. అది కరెక్ట్ కదా. అది లెక్క ఏంటంటే 6 నెలల నుంచి గర్భవతి చాలా బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలంటే. ఎందుకు చెప్తాను జాగ్రత్తగానంటే, అత్తవారింటి దగ్గర అలాంటి మనశ్శాంతి ఉండదండి. అత్తవారింటి దగ్గర ఎందుకంటే పెళ్ళక ముందు కోడలుగా ఉన్నప్పుడు అండి అందరూ చాలా బాగుంటారండి. కోడలు అత్తగారు అయిందనుకోండి, అమ్మ బాబోయ్. మరొక అప్పుడు నువ్వు కోడలుగా ఉన్నప్పుడు మరి మీ అత్తగారి దగ్గర ఎలా ఉన్నావు? ఏమండి, నువ్వు కోడలుగా ఉన్నప్పుడు మీ అత్తగారు ఎలా హింసించింది? ఆ హింస పొందావు కదా, అత్తగారి హింస పొందావు కదా నువ్వు. మరి నువ్వు అత్తగారు అయినప్పుడు మరి అది గుర్తురాలేదా? నా అత్తగారు నన్ను ఎలా హింసించింది, నా కోడల్ని బాగా చూసుకోవాలని ఆ జ్ఞానం అప్పుడు ఉండదేంటి? పెత్తనం, ఇంటికి వచ్చిన మీద పెత్తనం చేస్తుంటావు. ఒకప్పుడు నీ మీద మీ అత్తగారు పెత్తనం చేసింది, అప్పుడు బుద్ధి రాదు మనకి. ఏంటో తెలియదు మరి, ఆ అత్తగారి పెత్తనం ఏంటో మరి తెలియదు కదండి. అమ్మ బాబోయ్ అంటే ఎవరు దొరకలేము ఇంట్లో. ఇంకా కొడుకు మాట ఏంటో, ఆ భర్త మాట ఏంటో కదా, ఈవిడ పట్టుకుంటుందేమో గేలా కోడల్ని. ఏమండి వినండి, ఆవిడ నిద్ర పట్టాక ఈవిడ నిద్ర అవుతాం కోడల్ని. విషయం గమనిద్దాం, విషయం గ్రహిద్దాం మనం. ఏంటంటే పిల్లరా, 6 నెలలు వెళ్ళింది మరియమ్మ వెళ్ళింది. అంటే ఎలిజబెత్కి 3 నెలలు ఉపచారం చేసిందండి. 6 నెలల్లో ఏం జరిగింది? ఎంతకని 6 నెలల్లో ఏం జరుగుతుందండి ఆ స్త్రీకి? అంటే మంచి వాతావరణము, మంచి విశ్రాంతి, ఏమండి, మంచి మానసికమైన ఉల్లాసము, ప్రార్థన, ఇవన్నీ ఉండాలండి 6 నెలల నుంచి అండి. ఎందుకంటేనంట ఇక్కడ రాయబండి 42వ వచనం అండి. 42వ వచనమేనా? కాదు. గర్భంలో శిశువు గంతులు వేసాను, అది ఉంటుంది చూడండి అక్కడ 41. ఎలిజబెత్తు మరి యొక్క 100వ వచనం వినగానే, ఎలిజబెత్ యొక్క గర్భములో శిశువులు గంతులు వేసాను 100వ వచనం వినగానే వినికిడి గర్భంలో శిశువు ఉంది. వినికిడి ఎవరికి ఉంది? శిశువుకు ఉంది. అంటే 6 నెలల నుంచి గర్భిణీ స్త్రీ యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం మనం ఏం మాట్లాడుకుంటున్నామా, ఏమండి, మనం ఏం చూస్తున్నామా, ఏమి తలస్తున్నామా, అన్నీ కూడా అబ్జర్వేషన్ ఉంటుందంటండి. సైన్స్ అండి, పిండోత్పత్తి శాస్త్రం చెప్తున్నాడు బైబిల్. మనం ఏం మాట్లాడుకుంటున్నామా, మనం ఏం చూస్తున్నామా, అది కూడా తెలుసా బైబిల్లోని.
గర్భిణీ స్త్రీ ఏం చూస్తాదో అది బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. అది ఎక్కడుంది చెప్తారా వాక్యం ఎవరన్నా? క్రీస్తు సంఘ సభ్యులంటే ఎక్కేటి ఎన్నోసార్లు విన్నారు, మర్చిపోయారు. అందరి క్రైస్తవులుగా మీరుంటే ఏంటండి? ఆదికాండం 30 అధ్యాయంలో గొర్రెలు చూలు కట్టినప్పుడు ఏమండి, చూలు కట్టినప్పుడు అవి నీళ్ళల్లో నల్ల మచ్చలు తెల్ల మచ్చలు చూస్తూ నీళ్ళు తాగుతాయండి. నీళ్ళు తాగేటప్పుడు అండి ఆ నీళ్ళల్లో తెలుపు నలుపు యాకోబు గారు దాంట్లో వేశారు, కర్రలు వేశారు ఆయన. 30 అధ్యాయం ఏమండి. అప్పుడు ఈనేటప్పుడు ఏంటండి మచ్చలు పుట్టాయంటండి. అంటే చూలాలు కట్టినప్పుడు చూలాలు ఏదైతే చూస్తుందో ఆ చూపు యొక్కలో ఉన్నటువంటి గ్రహింపు కూడా బిడ్డ మీద ప్రభావం చూపుతుందని వ్రాయబడింది అక్కడ. అనుమానమా? చూస్తారా పోనీ? చదువమ్మా. ఎన్ని వచ్చిన? 37 వచ్చిన. ఎన్ని అధ్యాయం? 30. ఆదికాండ గ్రంథము 30 అధ్యాయము 37 వచ్చిన చదవండి. యాకోబు సీనారు జంగిచాలు అని చెట్లను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వారి తొక్కలు ఒలిచి నీళ్లు త్రాగవచ్చినప్పుడు ఆ గొర్రెలు మేకలు చూలు కట్టుటకు తాను ఒలిచిన సువ్వలను ఆ మందలు తాగటానికి వచ్చే కాలవలలోను నీళ్ళ కాలాల్లోనూ చూడలు కట్టినటువంటి ఆ మందల ముందు పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి ఏమండి చూలు కట్టిన తర్వాత అవి కరిగేటప్పుడంట సారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను. అంటే పిల్లలు ఎలా పుట్టాయి మళ్ళీ ఇప్పుడు? మచ్చలు పుట్టాయి. కండిషన్ ఏంటి అక్కడ? కండిషను మాంగారు పెట్టిన కండిషన్ ఏంటి? ప్లెయిన్గా పుడితే నాయి, మచ్చలు పుడితే నెయ్యి అన్నాడు. ఏకగో పిల్ల అనేసాడు. ఇప్పుడు మచ్చలు పుట్టాలని ఏం చేయాలి? ఈ చూలు కట్టినటువంటి గొర్రెలన్నీ కూడా మచ్చలు చూడాలి ఇప్పుడు. అందుకే చూడండి, గర్భిస్త్రీ కానీ ఇంట్లో హీరోయిన్ ఫోటోలు పెడతారు. హీరోయిన్ ఫోటోలు ఏమంటే మంచి అందమైన ఫోటోలు పెడతారు. అమ్మ తల్లి మంచి ఆకారం చూస్తే మంచి ఆకారం గల పిల్లలు పుడతారండి. చూసారా? అంటే కంటి చూపు కూడా గర్భంలో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. వినికి శక్తి కూడా. మరియమ్మ అమ్మ వందనం, ఎలిజబెత్ వందనం, శుభము నీకు, నువ్వు ఆశీర్వదింపబడిన దారు, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దారు నువ్వు అని 100 రోజు వినగానే వినికిడు కూడా గర్భంలో శిశువు ఎన్నో నెల అనేది? ఎన్నో నెల? 6 నెల. బాగుంది కదండి. 6 నెలల నుంచి పచ్చిం బాగా చేయాలండి. ఏ పచ్చం? తిండి కాదు, చూపు. మంచి చూపు ఉండాలి, మంచి వినికిలు ఉండాలి, మంచి మాటలు వినాలి. అంటే ఈ 3 నెలలు మరియమ్మ ఎలిజబెత్ దేవునికి మహింపచుంటారండి. నిజంగా వండర్ఫుల్ అండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఉంటారండి. మరియమ్మ చాలా భక్తిపరురాలు. ఎలిజబెత్ ఏమో ఎలాంటి తెలుసా అండి? ఎలిజబెత్ ఎలాంటిదేమో తెలుసా అండి? దేవుని ప్రజల యొక్క విమోచన కొరకు రక్షకుడు వస్తాడని ఎదురుస్తుందట, కనిపెడుతుందట ఆవిడ. అలా రాయబడింది బైబిల్లో తెలుసా? ఆ దేవాలయంలోనండి, నా ప్రజల యొక్క విమోచనము ఎవరు పంపిస్తాడు దేవుడు, నా ప్రజలను రక్షించడానికి ఎవరు పంపిస్తాడు దేవుడు అని ఆ రాబోతున్నటువంటి దేవుడు పంపబోయే ఆ వ్యక్తి కోసం, ఆ మనిషి కోసం ఎదురు చూస్తుంది. ఆ వ్యక్తి ఈ గర్భంలో పడ్డాడు. అంతకని చూసారు ఎంత బాగుందని. ప్రజల సేవ చేసే ఏ వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ నా ప్రజలు విమోచించబడాలి, రక్షించబడాలి అని ఇశ్రాయేలు ప్రజల కొరకు, విమోచన కొరకు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆమె గర్భంలో
ఆ మెస్సయ్య యొక్క మార్గం సరళం చేయడానికి ఆమె గర్భంలోనే, వృద్ధాప్యంలో ఆమె గర్భంలోనే పడ్డాడు యోహాన్ గారు. ఎంతకాలం అంటండి 56వ వచనంలో అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి ఇంటికి వెళ్ళింది. అంటే 6 నెలలు వచ్చిందండి. 3 నెలలు వెళ్ళిందండి. అంటే 3 నెలలు పరిచయం చేసిందండి. అమ్మా, మన పిల్లలు ఉంటే కనుక ఒకవేళ మీ పిల్లల్ని పెళ్లి చేస్తే వెళ్ళేసి 6 నెలలకు వచ్చేయండి ఇంటికి. ఎందుకంటే అత్తగారు మాటలు ఏమంటే అక్కడ వాతావరణం అంత పీస్ఫుల్గా ఉండదు కోడలకి. ఎక్కడ? అత్తవారింటికాడ. అమ్మగారింటికి ఎప్పుడు చూసేయాలి? ఇప్పుడు కష్టమైన నష్టమైన కన్న కూతురు కదా, చాలా బాగా చూసుకుంటుంది తల్లి కదండి. బైబిల్ అంతా ఆరోగ్య సూత్రం అండి, ఆరోగ్య సూత్రం అండి, మంచి సూత్రాలు ఇవన్నీ అండి. మంచి వాతావరణం కావాలి. దేవుని ప్రజలారా, మరియమ్మకి ఇదో యోహాన్ గారు ఎలిజబెత్కి పుడుతున్నారు. యోహాన్ ఎలాంటి వాడంటే పిల్లలు, యోహాన్ ఎలాంటి వాడంటే చూద్దామండి. యోహాన్ ఎలాంటి వారంటే యోహాను సువార్త 1వ అధ్యాయం అక్కడ రాయబడింది. చూసారు, బైబిల్ని బాగా చదువుకోవాలండి. బైబిల్కి వచ్చి అర్థమయ్యేటట్టు చదువుకోవాలండి. మీరు చదవకపోయినా నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మీరు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వినదానిని మనసు పెట్టుకోవాలి, పెట్టుకున్న దానిని పాటించాలి, దేవుని కోసం మండాలి. 1వ అధ్యాయం పిల్లరా 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండే. నాగండి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండేను. ఎంత బాగుందండి ఇది. యోహాన్ గారు దేవుడు పంపడా? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండేను, అతని పేరు యోహాన్. అబ్బా, దేవుడే పంపాడంటే ఈ నేహంగాను, దేవుడే పంపాడట. ఏమంటే ఈ బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఏ వ్యక్తి గురించి ఎలా రాయబడిందండి? దేవుడే పంపడని రాయబడిందండి. అక్కడ రాయబడలేదండి. యోహాన్ గారు మాత్రం దేవుడు పంపాడంట. ఎందుకు పంపాడంట? 33వ వచనం అక్కడ ఉంది ఆన్సర్. మళ్ళీ ఎందుకు పంపాడంట దేవుడు? చదవాలి. నేను మెస్సయ్యాను అయిన ఆయనను నాకు తెలీదు, ఎవరు తెలియదు నాకు, కానీ నీళ్ళలో బాప్తిస్మము ఇచ్చుటకు నన్ను పంపిన వాడు దేవుడు నన్ను ఎందుకు పంపాడు అంటే నీళ్ళల్లో బాప్తిసం ఇవ్వటానికి, ఆ బాప్తిసంలో మెస్సయ్య ఎవరో ఈ లోకానికి పరిచయం చేయటానికి, నా వెనక వచ్చేవాడు చాలా నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారం ఇప్పుడు కూడా నేను యోగ్యుడిని కాను, అలాంటి మెస్సయ్యాన్ని లోకానికి పరిచయం చేయటానికి, బాప్తిసం ఇవ్వటానికి దేవుడు నన్ను పంపించాడు. అదండి యోహానుకు రావడానికి కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు బాప్తిసం ఇవ్వటానికి, మెస్సయ్యాన్ని లోకానికి పరిచయము చేయటానికి యోహాను గారు పుట్టారు. అదండి లోక సువార్తలో ఉన్నటువంటి సారాంశం. దీపు చెప్పాను, చిన్నగా చెప్పానండి, పెద్ద పాఠమేది. 2వ పాయింట్ చెప్తానండి. 2వ పాయింట్ ఇందులో మన చదువు లేఖన భాగంలో రెండో పాయింట్ చెప్తాను. లోక సువార్తకు వచ్చేది 1వ అధ్యాయం. అసలు వివరించాలంటే అండి మొత్తం 66 పుస్తకాలు తిప్పేస్తానండి 1వ అధ్యాయంలోనేనండి. 66 పుస్తకాలు తిప్పేస్తానండి. 66 పుస్తకాలు రాయబడిన మహాసంగతులు 1వ అధ్యాయంలో రాయబడ్డాయండి. యోహాను గారు ఏమనుకున్నారు? యోహాను గారి పత్రిక ఈ పుస్తకం ఎలా రాశారు తెలుసా అండి? 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏమండి? 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. నా లోక సువార్త ఏనైనా నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకును, వాటన్నిటినీ మొదట నుండి అంటే క్రీస్తు యొక్క పుట్టక ముందున్నటువంటి యోహాను గారు పుట్టుక ప్రారంభము నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నందున అని చూడండి. తరచి అంటే
ఒకటికి 10 సార్లు లెక్క అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా. అదండి చాలా విపులంగా రాసండి. ఈ లోకసువార్తను చదవండి అని ఎందుకు నేను ప్రారంభించానంటే, మత్తయి సువార్తలో లేనిది, మార్కు సువార్తలో రాయబడినది, యోహాను సువార్తలో కూడా లేనిది, పరిపూర్ణమైన గాస్పల్ అనేది పరిచర్య అనేది లోకసువార్తలో రాయబడిందండి. అది లోకసువార్తలో రాయబడింది. అంత గొప్ప గ్రంథం ఇది. అన్యుడు రాశాడు, ఈయన లోకగా రాశాడు. తరచి 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 ఏంటంటే చెప్పండి, 1-10 సార్లు ఆలోచించుంటాడు. జరిగిందా లేదా, జరిగిందా లేదా, అవునా కాదు. ఇది రేపొద్దున ఈ లోకసువార్తను ఎవడో తప్పు పడతాడేమో, జరగలేదని అంటాడేమో ఒకవేళ, అది పుట్టలేదంటాడేమో ఒకవేళ. తరచి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నందున నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితని అన్నాడు లోకగారు. ఎంత బాగుందండి. నీ పేరట వరుసగా రచించుట యుక్తము అని ఎంచాడు. ఏంటండి రెండో కోణం చెప్తే చూడండి, లోకసువార్తలో 1వ అధ్యాయంలోని అబ్రహాం గురించి రాయబడిందండి. అబ్రహాం గురించి రాశాడండి. ఆయన ఎంత గొప్పగా రాశాడంటే, అబ్రహాం గురించి గొప్పగా రాశాడు ఏంటండి. 54 వచ్చానండి. 54 వచ్చానండి. అబ్రహాము సంతానమునకును ఆగండి, అక్కడ అబ్రహామునకు సంతానమునకును ఆగండి, అబ్రహామునకును వాగ్దానం, అబ్రహాం యొక్క సంతానమునకును ఎలవరు ఆగండి, అబ్రహామునకును. ఓకే, అబ్రహాం యొక్క వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానమునకును అన్నాడు. అబ్రహాం సంతానం ఎవరు ఎంతగానే ఏనైనా అమ్మా, అబ్రహాం సంతానం ఎవరు మనమంటే సరిపోద్దండి, చెప్పాలి ఎక్కడ ఉందని. అబ్రహాము సంతానం ఎవరు? కల్తీ పత్రిక, అక్కడ రండి. చెప్పారు కదా, లోకసువార్త 66 పుస్తకాలు తిరిగేస్తుందండి. మహాజ్ఞానం. నిజం చెప్తానండి దేవుడి ముందండి, నేను గుడ్డిగా నమ్మినవాడిని కదండి బైబిల్, అవసరాల కొరకు నమ్మినవాడిని కదండి బైబిల్. నేను లేక నేర్చుకోలేదండి. ఏం చెప్పాను? గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 16వ వచనమా, గలతీ పత్రిక 3వ అధ్యాయము అది 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడ్డాయి. అబ్రహాం, నీ ఇంట నుండి బయలుదేరు, నేను దీవించేవారు దీవిస్తాను, శపిస్తే శపిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. ఈ వంశము, ఆ వంశము, ఆ మతము, ఈ మతం కాదు. ఇంకా అబ్రహాం, నీ సంతానమందు భూలోక వంశాలు ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారో, ఎన్ని వంశాల వారు ఉన్నారో, ఎన్ని ప్రజానికం ఉందో, అందరినీ దీవించేస్తాను నేను. వాళ్ళెవరో చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అబ్రహాము అండి, ఇస్సాకు సంతానము, ఇస్మాయిల్ సంతానము అండి, షేరా సంతానము, ముస్లిముల్ని అండి, మరి యూదుల్ని, ఇస్రాయేల్ని, హిందువుల్ని, అందరినీ అలా చెప్పలేదండి అక్కడ. వాళ్ళు కాదు, సంతానం చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమనెను, ఆ సంతానము క్రీస్తులో వచ్చిన క్రైస్తవులు. అదండి మన గురించే. ఇది మాట మనసులో పెట్టుకుని రండి లోకసువార్తకి. ఈ మాట మనసులో పెట్టుకు లోకసువార్తకు రండి. 1వ అధ్యాయము 54. అబ్రహామునకును అతని సంతానమునకును ఏమండి, వాళ్ళెవరు? క్రైస్తవులకు యుగాంతము వరకు. అంటే
సృష్టి నాశనం వరకు తన కనికరమును చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేశాడు దేవుడు. అంటే యుగాంతము వరకు అబ్రాహాము సంతానాన్ని జ్ఞాపకము చేసుకుంటాడట. అంటే క్రైస్తవులు ఎంతవరకు ఉంటారంటే యుగాంతం వరకు ఉంటారు. ఎవడండి క్రైస్తవుని నాశనం చేసేది? ఏ ముస్లిం అండి నాశనం చేస్తానంటున్నాడు? ఏ మతం అండి క్రైస్తవుని నాశనం చేసేది? దేవుని పిల్లలను నాశనం చేయాలనుకున్న ప్రతి వాడు కూడా కాలిపోయాడు, చచ్చిపోయాడు. నిజం. ఒకనాడు నీరు చక్రవర్తే చచ్చాడండి వాడు. క్రైస్తులు వట్టి పెట్టాలనుకున్నారు, క్రీస్తుని అంతమొందించాలనుకున్నారు యూదులు. ఒకనాడు అపోస్తలుడు పౌలును కూడా చంపేస్తే ఆగిపోద్ది అనుకున్నారు ఒకనాడు యూదులు. ఎవడ ఆపగలిగాడు? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇప్పుడు చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. 76 వచనం, 75 వచనం. ఇప్పుడు చూడండి 75 వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమందు యోధా గోత్రంలో యేసుక్రీస్తును రక్షణ శృంగమును అనగా యేసుక్రీస్తుని పుట్టించాడు. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించే వారందరి చేతిలో నుండి తప్పించాడు, రక్షణ కలుగజేశాడు. ఈ రక్షణను గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి, కొత్త నిబంధనను గూర్చి, అబ్రహాం వాగ్దానాన్ని గూర్చి, అబ్రహాం సంతానాన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ధర్మశాస్త్రంలోని మన గురించి, క్రైస్తవ గురించి, కొత్త నిబంధన గురించి, కొత్త నిబంధన సంఘం గురించి. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అది చూడండి ఒకసారి, తన పరిశుద్ధ నిబంధన. ఏ నిబంధన? కొత్త నిబంధన. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునేటకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి. మన శత్రువులు ఎవరనుకుంటున్నారు? క్రైస్తవ్యాన్ని అంతమొందించాలనుకుంటున్నారు చూసారు చాలామంది. వాళ్ళంటే మన శత్రువులు అంతే. అలాంటి చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఈ మాట చాలా ఇష్టం అండి నాకు. ఎంత ఇష్టం అంటేనండి, మాట చెప్తారండి, నా భాష, నా బోధ, నా ఆవేదన మీకు అర్థమవుతలేదు తెలియదు కదండి. దేవుడు అర్థం చేయించాలండి మీకు ఈ మాట. అలా పెట్టుకుంటారు, నా జీవితకాలం అంతయు నిర్భయులమై. అంటే నిర్భయుడమై అంటే భయం లేదండి అసలు. బైబిలే జీవితం అంటానంటే చచ్చిపోతానని అన్నాను అనుకోండి. ఎవడన్నా ఒక డాక్టర్ అనుకోండి, నన్ను ఆ పాస్ గారు మీరు చచ్చిపోతారని అనుకోండి. అప్పుడు ఏమైపోతా? భయం అవుతుందా? ఇంజక్షన్ లేని వాడికైతే భయం అవుతుంది, నమ్మకం లేని వాడైతే భయం అవుతుంది. ఏమండి? చచ్చిపోతానా అంటే ఏంటి? అరే అంటే ఏంటి? అంటే ఇది దేహాన్ని విడిచి వెళ్ళిపోతారండి. ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోవటం చవర్లేదే. దేవుడు యేసుప్రభువు వారు నిద్ర అన్నాడు, నిద్రపోతాను. సరే ఎలా ఉందో? నిద్రపోతాను, మళ్ళా వచ్చాయినా నన్ను లేపుతాడు. ఇంకా దానికి చావుకు అర్థం ఏంటి? లేదే. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణాన్ని మరణం చేశాడు, చెరగా చేశాడు, బంధించేసాడు, దాన్ని చావు లేకుండా చేశాడు. మనకి చనిపోయి బ్రతికి నా ఇందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బతుకుతాడు. చూసారు? ఇంకేది అర్థమే చెప్పండి. చావుకి అర్థం లేదండి, చావుకి అర్థం లేదు. మరి చచ్చిపోతాం కూడా అన్నారు. ఎవడన్నారంటే మన చావుకి అర్థం లేదండి, నిర్ధకం చేసినట్ట. ఈ మాట అదే పదే జ్ఞాపకం ఉంటుంది ఈ మాట. మన జీవితకాలం అంతా మరణ భయం చేత భయపడుతున్నాం, మనం దాస్యానికి లోపడ్డాం మనం. అలాంటి మనలకు అర్థం లేకుండా చేసేటంటే మరణానికి. చదవండి, మన జీవితకాలం అంతయు నిర్భయులమై తన సన్నిధిని పరిశుద్ధంగాను
నీతిగాను ఆయన సేవించటానికి అనుగ్రహించుటకును ఇదిగో రక్షణ, నీకు రక్షణ ఇచ్చాడు. బాప్తిజం ఎందుకు పొందారు కూడా మీరు? బాప్తిజం ఎందుకు పొందారండి? రక్షణ ఎందుకు పొందారు మీరు? ఎందుకు పొందారు రక్షణ? బాప్తిజం ఎందుకు పొందారు? చదవండి, ఇక్కడ అర్థం ఉంది. ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆరాధించడానికి. అది ఆరాధన రావటం అంటే నువ్వు ఆరాధన మారుతావని కాదు, పొందేసి బాప్తిజం ఇంటి కూర్చుంటామని కాదు. జీవితకాలం అంతా కూడా ఆయన సంఘములు, ఆయన మందిరములు, ఆయన సన్నిధులు నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి ఇచ్చాడు రక్షణ. ఇంకా అపరిశుద్ధంగా జీవిస్తాం మనం. ఇంకా దేవుని పిల్లలారా, ఏమండి, ఇంకా పైకి వెళ్తే ఆయన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపించుకున్నట్టు ఆయన, అది కొత్త నిబంధన అంటే. అలాగున యెహోవా గురించి, అబ్రహాం గురించి, రక్షణ గురించి, క్రీస్తు గురించి అధ్యాయంలో రాయబడింది. చివరిగా 80 వచ్చాను. ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందాడు. మీరు ఎదుగుతున్నారు కదా, చాలండి. మనం ఎదుగుతున్నాం కదండి, ఎదుగుతున్నాం కదా మనం. వయసుస్తుంది కదా, మరి అప్పుడు ఏం పొందాలి? ఇప్పుడు మనం చెప్పండి. ఆత్మబలం పొందాలండి, ఆత్మబలం పొందాలండి, ఆత్మబలం పొందాలండి. ఆత్మయందు బలవంతులు కావాలండి, ఆత్మయందు బలవంతులు కావాలండి. ఏమండి, ఆత్మజ్ఞానమందు పరిపూర్ణులు కావాలండి మనం. ఇక నీ విశ్వాసాన్ని, నీ భక్తి ఎవడు కాదనగలవు? ఎవడ కాదంటే నువ్వు ఒప్పుకోగలవు. అసలు సమస్య లేదండి. ఎదుగుదాం 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 ఎదుగుదాం. ఎంతలకి ఎదుగుదాం? 80 అంటే ఒక మనిషి 20 ఏళ్ళ వరకు ఎదుగుతాడండి, టీనేజ్ వరకు ఎదుగుతాడు, అక్కడ స్టాప్ అయిపోతుందండి. 19 వరకు ఎదుగుతాడండి మనిషి, అక్కడి నుంచి వయసు పెద్దది కానీ మనిషి పెరగడండి. ఏమండి, సంపదలు పెడతాడు కానీ మనిషి పెరగడండి, బుద్ధిజ్ఞానాలు పెడతాడు కానీ మనిషి పెరగడండి. మనం ఎంతలకే ఎదగాలో తెలుసా అండి? పరలోకమంత ఎత్తు ఎదగాలండి. అది నా ఇంట్రెస్ట్ ఏంటంటే, నువ్వు పరలోకమంత ఎత్తు ఎదగాలి. ఏమండి, బాగా లేనోడు కష్టపడి చదివిన తర్వాత అండి, లేనివాడు కష్టపడి చదివిన తర్వాత కట్ర అయిపోకుండా ఏమంటారండి, ఎంత ఎత్తుకుపోయాడా, ఎక్కడికి వెళ్ళాడట, అక్కడ ఉన్నాడు ఎత్తగానే ఈడేమంటాడు, ఎంత ఎత్తుకుపోయాడు ఈడ జ్ఞానంలోనే. పరలోకం మరి లేదు. క్రైస్తవుడు ఎంతలకి ఎదగాలంటే పరలోకమంత ఎత్తు ఎదగాలండి. అది యోహాను గారు అంత ఎదిగాడు ఆయన. మనం కూడా ఆత్మయందు బలం పొందుదాం అండి, ఆత్మయందు బలం పొందుదాం. ఎంత ధైర్యంగా, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ చూస్తారు. నేను ఎంత కాన్ఫిడెంట్, ఎంత నమ్మకంగా, అలా ఉండాలి. అంతలా ఎత్తెదగాల మనం ప్రియరా. ఇదండి 1 అధ్యాయంలో ఉన్నటువంటి జస్ట్ చిన్న క్లూ ఇచ్చాను మీకు అంతే. ఒక 5 నిమిషాలు మంచి మాట చెప్తానండి. వెళ్ళిపోదామా? పర్లేదు, వెళ్ళనే ఉన్నాం కదా, మళ్ళీ వచ్చే వారం ఉంటున్నాం. వినండి, వినాలి, ఊపు తెచ్చుకోవాలి, తప్పదు. నిద్రపోతున్నారు కదా? యా, ఒక ఆయన నిద్రపోతాడట, వాక్యం చెప్తుంటే నిద్రపోతాడట. అప్పుడు దేవుడు ఇలా అన్నాడట, అప్పుడు పైనుంచి కింద పడిపోయాడట. మళ్ళీ పౌలు బేరవారంటే పౌలు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి లేపాడండి. మళ్ళీ అలా ఉంటుంది. పర్లేదు రండి, మనకు అన్ని చుట్టూ గోడని ఎవరు పడిపోరు కానీ నిద్రపోకండి. రైట్, ఓకే. జస్ట్ మేము మీరు కొలపడానికి అలా మాట్లాడాను అంతే. దేవుని పిల్లలారా, మంచి మాట చెప్తానండి, మంచి మాట చెప్తాను. అంటే భాగాలు ఇవన్నీ భాగాలు. మొదట కొంచెం దేవుడికి వచ్చి పని మానొద్దని చెప్పాను. తర్వాత లోకసువార్త లేఖన భాగం ఉంది కాబట్టి, సందర్భాలు ఉన్నాయి కాబట్టి అందుకని దాని గురించి వివరించాను. ఇప్పుడు ఈరోజు కొంచెం పాఠాన్ని చెప్పడానికి టైం సరిపోదు కానండి, మరొక గంట ఉంటుంది కానీ ఇంట్రడక్షన్ చెప్పి వదిలేస్తాను. ఇంకో ప్రశ్న. పౌలు గారు దేవుడు అంటే చాలా భక్తిపరుడు. దేవుడు తెలుసు కదండి, బాగా తెలుసు అండి ఆయనకి, పౌలు గారికి. అపోస్తలుడైన పౌలు యెహోవా దేవుడు అంటే చాలా భక్తి అండి. ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం అండి, ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం ఆయనకి. దేవుడు అంటే ఆసక్తి కలవడం రాయబడింది బైబిల్ అండి. దేవుడు అంటే ఆసక్తి కలిగిన రాయబడిందండి.
అలాంటి పౌలు గారు క్రీస్తుని నమ్మక ముందు క్రైస్తవులని హింసించాడు. జాగ్రత్త ఎవరంటే నేను కొంచెం రికార్డ్ చేయద్ది బాగా. దేవుని తెలిసినవాడు పౌలు గారు. 2, ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు, బాగా ఇష్టమైనవాడు ధర్మశాస్త్రం అంటే. అలాంటి అతను క్రైస్తవుడు కాడు, ప్రభు నమ్మలేదు. ప్రభువు నమ్మనప్పుడు దేవుని తెలిసినటువంటి పౌలు గారు క్రైస్తవులను హింసించాడండి, చంపేస్తాడండి. అలాంటి ఆయన క్రీస్తును నమ్మాడండి ఒక రోజుని సడన్గా. అతనికి నీకు నాకు లేక ఎవడు బోధ చేయలేదండి ఆయనకి. జాగ్రత్తగా ఉండాలి మీరు. మీకు లేక నాకు లేక నాకు సుందరరావు గారు నన్ను నమ్మించారండి చెప్తున్నాను. నేను అసలు సండే స్కూల్ అంటే నాకు తెలియదు. అసలు నాకు సండే స్కూల్ అంటే తెలియదు. నాకు బైబిల్లో మత్తయి సువార్త అంటే తెలియదు. అసలు బైబిలే లేదు మా ఇంట్లో, అస్సలు తెలియదు. నేను కొంతమంది బైబిల్ అప్పుడప్పుడు చదివి విని క్రైస్తవులు అవుతారు. అసలు నేను బైబిల్ చదవకుండా క్రైస్తవుడు అయ్యానండి. ఎలాగయ్యానంటే పిల్లరా, ఎలాగయ్యానంటే నాకు ఏమో ఫస్ట్ నుంచి కూడా ఆ పరిశోధనాత్మక దృష్టి ఉండేది. ఎప్పుడు నాకు చదివిన తక్కువైనా ప్రతిదాన్ని అబ్జర్వేషన్ చేస్తుంటాను నేను. ఆ మైండ్, ఆ థాట్ ఏదో ఉందో నాకు, అంతే. అది ఎలా నడిపించింది నన్ను. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనండి నాకు సైన్స్ అంటే బాగా ఇష్టం, చరిత్ర అంటే బాగా ఇష్టం. చాలా చెప్పనేమో మరి చెప్తాను. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు నా చదువును బట్టి నేను పెట్టుకున్న ఎంపీసీ గ్రూప్ పెట్టాను. కానీ ఎంపీసీ గ్రూప్ ఇవ్వలేదు నాకు. హిస్టరీ గ్రూప్ ఇచ్చాడు నాకు. హెచ్ఈసి అంటే దాంట్లో ఏమంటే చెప్పండి. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. హెచ్ఈసి సివిక్స్ ఉంటుంది. అప్పుడే క్లాస్ స్టార్ట్ అయిపోయి క్లాస్కి వెళ్ళాను. అప్పుడే నేను ఇంటర్మీడియట్కి ఎవరికి టెక్స్ట్ బుక్లు ఉండవండి. టెక్స్ట్ బుక్లు ఎవరు, గైడ్లను, నోట్బుక్ తప్ప. నేను హిస్టరీ బుక్స్ కొనుక్కునేవాడిని. నేను డబ్బులు పెట్టి కొనుక్కునేవాడిని. బుక్స్ అంటే చాలా ఇష్టం నాకు. అందుకే నా ఇంట్లో చూడండి బుక్స్ ఉంటాయి. ఏంటి బుక్ చదవాలండి. బుక్ చదవని వాడికి ఏ నాలెడ్జ్ ఉండదండి. జీరో వాడికి. బుక్ చదవడం వాడికి ఏ నాలెడ్జ్ ఉండదని చెప్తున్నాను. జీరో నాలెడ్జ్ వాడికి. బుక్ చదవాలండి. బుక్ చదవాలి. ఏ బుక్ అయినా చదవాలి. బైబిల్ చదవాలి. అది అప్పుడు హిస్టరీ బుక్స్ టెక్స్ట్ బుక్ కొనుక్కుని చదివేవాడిని అండి. నేను లెక్చర్ చెప్పేవాడు, నోట్స్ ఇచ్చేవాడు, అయినా బుక్ చదివేవాడు నేను. అలాగ ఇంచుమంటే 2-3 నెలలు క్లాసులు జరిపోయాయి. అప్పుడు ఆ పాఠాల్లోనూ చదువు టెక్స్ట్ బుక్లు ఏముందంటే వరల్డ్ హిస్టరీని బోధించాడు లెక్చరరు. అవి నేను పుస్తకాలు కూడా చదివానండి. అదేంటంటే ప్రపంచాన్ని పరిపాలించిన ఒకే ఒక చక్రవర్తి ఉన్నాడు. మొట్టమొదటి చక్రవర్తి పేరు నెబుకద్నెజర్. ప్రపంచానికి మొట్టమొదటి చక్రవర్తి అతను నెబుకద్నెజర్. అతడు బైబిల్ ఉంటుందండి, మీరు చదవండి. 4 అధ్యాయాలు చదవండి. దానిల గ్రంథం 4 అధ్యాయాలు ఉంటుంది అదంతా. అతడు ఘనత కొరకు, అతని పేరు కొరకు, అభివృద్ధి కొరకు ఒక మహానగరం కట్టించాడు రాయబడింది బైబిల్లోనండి. అలా ఉంటుంది. నేను చెప్పినట్టుగా దాంట్లో ఉంటుంది. తన ఘనత కొరకు, తన పేరు కొరకు, ఏమంటే తన కీర్తి కొరకు ఒక మహానగరం కట్టించాడు రాయబడిందండి. ఏంటయ్యా మహానగరం అంటే హ్యాంగింగ్ గార్డెన్స్. ప్రపంచ 7 వింతల్లో ఒక వింత తెలుసండి. ఇప్పుడు లేదు, కూలిపోతుంది కాబట్టి అది లేదు. ఇప్పుడు ప్రపంచ 7 వింతల్లో ఒక వింత ఏంటంటే హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే వేలాడి ఉద్యానవనం కట్టాడంటండి. తనకు ఆధార్ కనబడగానండి పెద్ద ఉద్యానవనం ఆకాశంలో వేలాడుతున్నట్టు కనబడుతుందండి. ఎలా నిర్మించాడు రా బాబా దీన్ని అర్థం కాలేదు వాళ్ళకి. అందుకే దాన్ని ప్రపంచ 7 వింతల్లో ఒక వింతగా చేశారు. ప్రపంచాన్ని పరిపాలించాడు నెబుకద్నెజరు. ఒకనాడు చరిత్ర ఇప్పటికే ఉంది చరిత్ర. అలాంటి చరిత్ర బైబిల్లో ఉంది. అదేంటి చరిత్ర బైబిల్ ఎందుకు ఉంటుంది?
ఇది మత గ్రంథం కదా, అర్థమైంది మీకు? ఇది మత గ్రంథం కదా, దేవుడి గురించి చెప్పేది గ్రంథం కదా ఇది. ఇందులో ఎందుకు ఉండాలి? అక్కడ పెట్టుకున్నానండి. అది అంటే బైబిల్ ఏంటన్నమాట ఇప్పుడు చెప్పండి? హిస్టరీ బుక్ అది, కల్పిత బుక్ కాదు. ఈ బుక్ కల్పిత బుక్ కాదండి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ప్రతి పేజీకి, ప్రతి లైన్కి భౌగోళిక చరిత్ర ఉంది. ప్రతి పేజీలకి, ఆ పేజీలో ప్రతి లైన్కి చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి, సైన్స్ రుజువులు ఉన్నాయి. అది సైన్స్ రుజువులు ఉన్నాయి. అలా నమ్మినండి బైబిల్. అందుకే మీ చిన్న చిన్న విశ్వాసాలు, చిన్న చిన్న పట్టింపులు, చిన్న చిన్న ఆలోచనలు ఉండి పోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. డోంట్ కేర్. నా మట్టు నేను పర్లోకి వెళ్ళి సరిపోతాను అంత చివరికల్లా వచ్చిందంటండి. ఎవరుంటే ఏంటి, పోతే ఏంటి, నాకు కావాలంటే వస్తారు, కావాలంటే ఉంటారు, కావాలంటే వింటారు, పాటిస్తారు. వండర్ఫుల్ ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈ లోకలు ఏది కోల్పోయినా పర్వాలేదు, సహవాసాన్ని, సంఘాన్ని, పరలోకాన్ని కోల్పోకూడదు. అది అందులో ఉంది పటుత్వం. సహవాసంలో ఉంది పటుత్వం, సంఘంలో ఉంది నిత్య జీవం. వాటి వదిలేయకూడదు, దాన్ని సహవాసాన్ని వదిలేయకూడదు. జాగ్రత్తగా వినండి. అలాంటి దాన్ని చూసి రమ్మనండి, చూసి రమ్మని నేను అలా నమ్మిన వాడిని బైబిల్ నేను. అలాగే మానవ నిర్మాణ శాస్త్రం ఇప్పటికీ పిండోత్పత్తి శాస్త్రానికి అర్థం కానిది వినండి, చెప్తానండి. అలాగూ నా నమ్మకానికి, నా ఆలోచనలకు నమ్మకం పుట్టించింది నిజంగా ఆత్మీయ తండ్రి జయశల్ పిండి సుందరరావు గారు అండి. చెప్తున్నాను, నిజంగా కనుక అప్పుడున్న నా విశ్వాసం ఉన్న రోజుల్లో ఉన్నటువంటి బోధకులు ఎవడు నమ్మించలేకపోయింది నన్ను. ఏంటంటే అతమాటు తప్పు అనుకోర్రే, తప్పు నాయనము పుచ్చిపోనుకోర్రే, ఏ పాటలు కదా. తప్పు నాయనము పుచ్చిపోనుకోర్రే, అదే తప్పు అనుకోర్రే, ఏ పాఠాలు చిన్న చిన్న ఏ విశ్వాసం ఉంటుంది దాంట్లో? ఒక సైన్సు, ఒక జ్ఞానము, ఒక ఏమంటే వివేకము, ఒక విజ్ఞానము ఏముంటుంది చెప్పండి బోధల్లో? లేదులేండి పాపము. అప్పుడు కూడా సేవలు కూడా చిన్న చదువులండి. వాళ్ళు కూడా ఏమనొద్దు, పోనీ ఎంత కొంత నమ్మించారు వాళ్ళు, దేవుని స్తోత్రం, వాళ్ళు కూడా దేవుడు దీవించాడు. సేవకుడు లేకపోతే ఏ క్రైస్తవుడు, ఏ వ్యక్తి క్రైస్తవుడు అవ్వలేదండి. వాళ్ళు కూడా జ్ఞానంతో కొంత నమ్మించారండి. అంటే చాలామంది ఎక్కువ మంది నమ్మించలేకపోయారు. సేవకుడిని ఎప్పుడు తప్పుపడద్దు మనం. దేవుని పిల్లరా, నిజంగా ఆలోచిస్తే పౌలు గారు, వెనకొస్తున్నాను, పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఎంతటి జ్ఞానవంతుడంటే, చాలా జ్ఞానవంతుడంటే, దేవుడిని తెలిసిన వాడు. కానీ ప్రభు నమ్మలేదు. కానీ ఒకరోజు సడన్గా ప్రభు నమ్మాడండి. ప్రభు నమ్మాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా చూడండి. పౌలు గారు క్రీస్తును నమ్మటానికి ఆధారం ఏంటి? తన విశ్వాసానికి సాక్ష్యం ఏముందో చెప్పండి. అది ఎవరు చెప్తారా? సరే, మీ విశ్వాసానికి సాక్ష్యం ఏంటి? మీరు ప్రభు నమ్మరు కదా, వింటున్నారా? నిద్రపోతున్నారా? అడవిలో రెల్లి కట్టి ఉంటుంది, గాలికి అలాగంటుంది, అలాగ ఊగుతుంటుంది. హాయిగానే ఫ్యాన్ గాలికి ఎలా ఊగుతున్నారా? ఫ్యాన్ గాలికి గడ్డిలాగా వినాలి. టైం లేదురా, వెళ్ళిపోతావరా, గమని వెళ్ళిపోతాం మనం. వినండి, ఏం చెప్తాడు పౌలు? మీ విశ్వాసానికి సాక్ష్యం ఏంటి చెప్పండి. మీరు ఎందుకు నమ్మారమ్మా? మీరు ఎందుకు నమ్మారు? మీరు ఎందుకు నమ్మారు? అయ్యా, మీరు ఎందుకు నమ్మారు చెప్పండి. మీ విశ్వాసానికి సాక్ష్యం చిన్న చిన్న సాక్ష్యాలు ఉంటాయి. ఏదో ఉంటుంది, ఏదో వంక ఉంటుంది. ఆ డొంక చెప్పండి, ఆ డొంక చెప్పండి. మీ విశ్వాసానికి సాక్ష్యం ఆ డొంక చెప్పండి. ఇంకా సత్యవరగానేమి ఈశ్వరు ఎలా నమ్మావు? నువ్వు ఎలా నమ్మారు? అది
ఏంటి ఆ యేసు నేను అడిగే ప్రశ్న ఏంటి? మీరు యేసు నమ్మటానికి మీ విశ్వాసానికి సాక్ష్యం ఏంటన్నాను అడిగాను. రైట్, సరే నేను ప్రశ్న వేసాను అనుకోండి, మీరు ఆలోచించుకోండి. పౌలు గారు నమ్మటానికి సాక్ష్యం ఏంటి? అది ఎందుకు నమ్మాడు పౌలు? దేవుడు తెలీదా? తెలుసు. జ్ఞానం లేదా? ఉంది. చదువు లేదా? ఉంది. ఆయన గురించి కొన్ని మాటలు తెలుసు. ఇక్కడ ఆపుదాం పాఠాన్ని, ఇక్కడ ఆపుదామండి. జాగ్రత్తగా వినండి, అద్భుతం. ఏమంటారు చెప్పరా? మీ నమ్మకము నా నమ్మకం అలా ఉండాలి అంతే. అస్సలు కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపకూడదు మనం, అంతే. పౌలు గారు కొంచెం చదువుదామండి. పౌలు గారు BC 5లో పుట్టాడండి. హిస్టరీ చెప్తున్నానండి. BC 5, క్రీస్తు వారు BC 4. క్రీస్తుకి పౌలు గారికి ఒకే సంవత్సరం తేడా అండి, ఒకే సంవత్సరం తేడా. సమకాలికుడు పౌలు గారు క్రీస్తుతో ఒకే కాలంలో పుట్టినవారు, అలా ఒక కాలం ఉన్నవారు. మరి నేను అంటానండి, ఒకవేళ క్రీస్తు వారు 33 సంవత్సరాల వయసులో చనిపోతుంటే పౌలు గారికి 35 సంవత్సరాలు ఉండొచ్చు, 33 ఉండొచ్చు, 32 ఉండొచ్చు. క్రీస్తే ముందట వాడు. BC 4లో పుట్టాడు క్రీస్తు హిస్టరీలో. BC 5లో ఏమో పౌలు పుట్టాడండి. ఏమండి? BC 4లోనేమో క్రీస్తు పుట్టారండి. BC 5లోనేమో పౌలు పుట్టారండి. ఇద్దరు పెరిగారు. ఏమండి? క్రీస్తు వారు ఎన్నో చాలా ప్రాంతం తిరిగాడు, మంచి పేరు సంపాదించాడు క్రీస్తు వారు. అప్పటికి మరి పౌలు గారు వినలేదంట, ఎక్కడ వినలేదంటారా? తెలియదంటారా? తెలుసు, పట్టించుకోలేదు పౌలు. క్రీస్తు వారు చేస్తారు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఆయన బోధలు, ఆయన ఎవరైనా లోకమంతా సంచాలన ఆ ప్రాంతం యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ, యెరూషలేం ప్రాంతాల్లో మారుమోగిపోతుంటే పౌలుగా వినలేదంటే విన్నాడు, కానీ నమ్మలేదు. అది పిచ్చే వేరు. ధర్మశాస్త్ర పిచ్చానికి. ఏమండి? ఆయన గురించి మాట చదువుదామండి, మాట చదువుతాం, బాగుంటుంది. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం. నాలుగవ వచనం చూద్దామా అమ్మా? మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను. ఏమండి? ఈయన ఎక్కడ పుట్టాడు? నేను 22 అధ్యాయం కదా. 22 అధ్యాయం 3వ వచనం చూడండి. అది ఎక్కడ చూడండి. ఈయన ఆరిజిన్ ఆఫ్ పాల్. ఏనంటే, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలీయులనే గురువు గారి దగ్గర ఆ పాదముల యొద్ద పెరిగాను. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినై ఉన్నాను. ఇతను ఎంత గొప్పవాడో అతను పుట్టి గురించి చెప్తున్నాడండి. ఎక్కడ పుట్టాడు? తార్సు అనే పట్టణంలో పుట్టాడు. ఏమండి? కిలికియా ప్రాంతంలో తార్సు అనే పట్టణంలో పుట్టాడు. అతడు యూదుడు. గమాలీయులనే గొప్ప ధర్మశాస్త్రోపదేశకుని యొద్ద ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రమందమగు నిష్టయందు శిక్షితుడయ్యాడు. నిష్ట అని చూడ అక్కడ. నిష్టగా పాటించాడు ధర్మశాస్త్రాన్ని. మనమెంత మానేటాడు బాబా అసలు. మన భక్తులుడే అవకతవకలు అన్నీ, మన భక్తులు అవతావకలు, మన విశ్వాసం అవతావకలు. అసలు మన నిలకడ ఉండదు మనకి. ఏమంటే కొంచెం ఎక్కడ కనపడతాం, అక్కడ కనపడతాం, ఇక్కడ కనపడతాం, అన్ని చోట్ల మనం ఉంటాం.
నిష్ట యందు శిక్షితుడై ఏమండి దేవుణ్ణి గూర్చిన చూడండి అన్నమాట, దేవుణ్ణి గూర్చి ఆసక్తుడినై ఉన్నాను. కానీ అలా ఉండి నేను వేసాను క్రైస్తవులను క్రైస్తవ మార్గంలో ఉన్న క్రీస్తు మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించుదని అంత గొప్ప గరగాలు చేశాను నేను అన్నాడండి. చూసారా, దేవుని యందు ఆసక్తిపరుడు, ధర్మశాస్త్రం యందు నిష్ట కలిగిన వాడై, ఏమండి గమలీయేలు పాదాల దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నవాడై, దేవుడి ఈతను క్రైస్తవులను క్రీస్తు మార్గం ఉన్న వారిని స్త్రీ పురుషులను చెరసాల్లో వేయించి మరణం వరకు హింసించి చచ్చిపోయేంత వరకు ఏమండి హింసించాడంట. ప్రధాన యాజకుడును పెద్దలను సాక్షులుగా ఉన్నారంటండి ఏకానం. అతను సాక్షి వెళ్తా ఎంత గొప్పవాడండి. క్రైస్తవులను హింసిస్తున్నాడు. ఇది పుట్టిక పెరగ చూద్దాం. పెరగటం 23 అధ్యాయం ఏమండి 23 అధ్యాయము ఉండండి. 23 అధ్యాయము కంటే 26 అధ్యాయంకి వెళ్దామండి. 26 అధ్యాయంకి వెళ్దామండి. 26 అధ్యాయం 4వ వచనం. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను జాగ్రత్త ఏమనండి, మొదటి నుండి చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. నేను చిన్ననాటి నుండి ధర్మశాస్త్ర నిష్ఠుడినై, ధర్మశాస్త్రమునందు దేవుని యందు ఆసక్తిపరుడునై, ధర్మశాస్త్రముని యందు నిష్ఠ గరిష్ఠుడినై అయినా నేను బాల్యము నుండి ఏ తప్పు చేయకుండా, చూసాను ఎంత బాగుందండి, ఏ తప్పు చేయకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా బతికినవాడు నేను. ఎంత బాగా రాశాడండి నేను. ఏమండి, నా జననం మధ్య యెరూషలేములో నేను బ్రతికిన బ్రతుకు ఎవరైనా చూసానండి, నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు నా గురించి. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగకు అనుసరించి పరిచయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. నేను ఎంత నిష్ఠాగరిష్ఠుడిగా ధర్మశాస్త్రాన్ని పాటించాను, నెరవేర్చాను. ధర్మశాస్త్రాన్ని కాదన్న వాడిని, క్రైస్తవులను ఇంటంట వెళ్ళి ఈడ్చుకొచ్చి చెరసాల్లో వేసి బంధించి మరణం వరకు హింసించాను. నా ధర్మశాస్త్రం యందు, నా దేవుని యందు ఎంత పౌరుషం కలిగిన వాడునో అడగండి చెప్తాడు నా గురించి అన్నాడండి. నా గురించి అడగండి. ఏమండి క్లియరా? మొదటి తిమోతి పత్రిక మొదటి 24 24 24 ఏమండి 26 అధ్యాయము 10 వచనం చూడండి. 26 అధ్యాయం 10 వచనం చూడండి. యెరూషలేమును ఎలాగూ చేసితిని, నేను ప్రధాన యాజకుని వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేయించి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. వాళ్ళు చంపుతుంటే సమ్మతగా ఉంది, అంగీకరించాను, ఒప్పుకున్నాను, చంపండి అన్నాను. ఎలా చూడండి, ఇలాంటి వాడు క్రైస్తవుడు ఎలాగయ్యాడు? అది నా ప్రశ్న ఏంటంటే, తన విశ్వాసానికి సాక్ష్యం ఏంటి? ఏం చూసి నమ్మాడు? అది మీ విశ్వాసం, నా విశ్వాసం, దేని చూసి విశ్వసించాం దేవుణ్ణి? పౌలు గారు ఫస్ట్ నుంచి కూడా ఎంత భక్తిపరుడో చూస్తున్నాం మనం. ఫస్ట్ నుంచి ఎంత భక్తిపరుడు, ఎంత పట్టుదల కలిగిన వాడు చూస్తున్నాం మనం. క్రైస్తవులు విశ్వసిస్తున్నాడు. 24 వచనం 24 చదవండి. ఇప్పుడు 22 24 అతడు ఇలాగ సంవాదం చెప్పుచుండగా పేస్తూ, సౌలా నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది. ఏమన్నా చదువులేనంటే లేదు,
చిరాటి నుండి మహాజ్ఞానవంతుడు. అధిక విద్య అంటే బాగా ఎక్కువ చదివావు నువ్వు. చదువుకున్నవాడు, తెలివైన వాడు, పదవున్నవాడు, పదవున్నవాడు, ఏమండి సన్నిధి సభలో నాయకుడు, పరిసయుడు, దేశ రాజకీయ వ్యవహారాలలో ఒక సభ్యుడు, ఏమండి ఎంతటి పలుకుబడి ఉన్నటువంటి ఇతను అసలు క్రైస్తవుడు ఎలాగయ్యాడు? అదే ప్రశ్న. దేని చూసి క్రైస్తవుడు అయ్యాడు? దేన్ని బట్టి క్రైస్తవుడు అయ్యాడు? మీరు నేను ఎందుకు క్రైస్తవులు అయ్యాము? అదే నా ప్రశ్న. ఏమండి ఇంకా ఇంకా ఇతను ఏం చేశాడు చూద్దాం. ఇంకా 23 అధ్యాయం 23 అధ్యాయము ఏమండి ఇంకా ఎలా చూడండి. 3వ వచనం. పౌలు అతను చూచి సున్నపు కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నువ్వు ధర్మశాస్త్రము చెప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముడికి విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించితివంటే ధర్మశాస్త్రములో ఏముందో, ఆజ్ఞలు ఏమున్నాయో క్షుణ్ణంగా ఎరిగినవాడు. ఆడికి తెలియదు ఇంతకనే. ప్రధాన యాజకుడికి ధర్మశాస్త్ర ప్రకారంగా ఎదుటివాడికి తీర్పు ఎలా తీర్చాలో తెలియదు ఇంతకనే. కానీ పౌలుకు తెలుసు. అందుకనండి పౌలు యొక్క విశ్వాసాన్ని, భక్తిని చూసంటండి ఆనాటి ధర్మశాస్త్ర పండితులు కూడా ఒరిగిపోయేవారంట. వాళ్ళు చేయలేకపోయేవారు, ఏదైనా చేసేవాడటండి. ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు ఎలా తీర్చాలో కూడా ఎరిగినవాడు పౌలు గారు. ఇతర ఎలా చూడండి. ఇంకా ఎలా చూడట 1 తిమోతి పత్రిక. ఇక్కడ ఆపేద్దాం పాఠాన్ని. 1 తిమోతి పత్రిక ఏమండి 1వ అధ్యాయము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇంకెలా చూడట. పూర్వము దోషకుడును, ఏదో ఎవరిని దూషించేవాడు? క్రైస్తవుల్ని. పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను నన్ను పరిచర్యకు పిలిచాడు దేవుడు అన్నాడంటే. ఎలా పిలిచాడు? నువ్వెళ్ళనము ఆయన పిలిచేతో వచ్చేసావేంటి? ఎలాగ పిలిచావు? ఎలాగ పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఎలా చూడండి ఇతను చెప్పండి. దోషకుడు ఒకటే, హింసకుడు, హానికరుడు, దుర్మార్గుడు. స్టెఫన్ను కూడా చంపేస్తుంటే సమ్మతించాడు. ఇంకా ఇంటింటా చొచ్చి ఈడ్చుకొచ్చాడు. ఏనండి ఇంటింట ఇంకా చూద్దామండి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము. 2వ వచనం. భక్తిగల మనుష్యులు స్టెఫను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించరి. సౌలైతే ఇంటింటాజొచ్చి సౌలైతే ఇంటింటికి వెళ్ళి అండి. ఒకవేళ రేపు పొద్దున్న బీజేపీ ఎలా జరుగుతుందేమో, ఆర్ఎస్ఎస్లో పురుగురుపుతారు, రే ఇంటింటా వెళ్ళంటారు అంటారు. ఇక్కడ మందిరాలు బాగొట్టండి, మందిరాలు ఎవరు రావట్లేదా, మందిరాలకు ఎవరు రావట్లేదా, అది ఇంట్లోకి వెళ్ళండి ఇప్పుడు అంటారు. ఏమో అలటూరు వస్తాయేమో చూద్దాం. వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే క్రైస్తవులు కూడా సరిగ్గా మాట్లాడలేదు కదా, ఇంట్లేదు కదండి, సరిగ్గా మాట్లాడలేదు. చదువుతామండి. పౌలైతే సౌలైతే ఇంటింటాజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, ఆ మాట చదవండి. అంటే ఈడ్చుకొని పోయి ఎలా ఉంటుందండి? ఆడలు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? చీడు లాగేస్తారు అనుకోండి, ఒంటి మీద బట్టలు కూడా చూడలేదు వాళ్ళ. ఎంత దారుణంగా హింసించారు చెప్పండి. ఒకవేళ మనం ఇది కనపట్లేదేమో కానీ మణిపూరు ఆడల్ని ఏం చేస్తే అప్పుడు మణిపూర్లో క్రైస్తవ స్త్రీలు ఏం చేశారు చెప్పండి? ఈడ్చుకుపోయారు కదండి. అంత భయంకరంగా ఉంటుందా బాబోయ్? చదవండి. పౌలు గారు ఎంత ఫ్యాసిస్ట్ కదండి. ఇతరు ఫ్యాసిస్ట్. ఇంటింటాజొచ్చి
పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసి ఉండెను. సంఘమును పాడు చేసి ఉండెను. ఎలాంటి వాడు క్రైస్తవుడు ఎలాగయ్యాడండి చెప్పండి? అతను క్రీస్తు నమ్మటానికి అతని విశ్వాసానికి మూలమేంటి? అతని విశ్వాసానికి సాక్ష్యం ఏంటి? ఏం చూసి నమ్మాడు వాడు? ఆయన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మనం. ఇంకా త్వరగా భాగం తర్వాత మీకు పరీక్ష. ఇంతవరకు పౌలు యొక్క పుట్టుక, పెరుగుదల, సమాజం తనకున్న సాక్ష్యము, ధర్మశాస్త్రం యందు నిష్ఠ, ఏమండి ఎలాంటి గొప్ప విద్యావంతుడు, గొప్ప అధికారి, ఎలాంటి వాడు దేవుడు తెలియదంటే దేవుడు తెలిసినవాడు, ఎలాంటి గొప్ప బిలీవర్తనం, ఎలాంటి వాడు క్రీస్తు నమ్మటానికి సాక్ష్యం ఏంటి? అతని విశ్వాసానికి సాక్ష్యం ఏంటి? మీరు రేపు పొద్దున్న నెక్స్ట్ వీక్ తెలుసుకురండి, చదవండి, ఆయన గురించి చదవండి. నిజంగా అతని విశ్వాసం కనుక మీకు విశ్వాసానికి సరిపోతే పరలోకం మీదే. నిజం చెప్తారు కదండి. వినండి. నా విశ్వాసానికి కానీ మీ విశ్వాసానికి కానీ పౌలిక విశ్వాసానికి సరిపోతుంది అనుకోండి, ఎవడు ఆపలేడు పరలోకం వెళ్ళకుండా. మీకు మీ వల్ల కూడా కాదు చెప్తాను కదా, ఇక మీ వల్ల కూడా కాదండి, మీ వల్ల కూడా కాదు ఆ లోకానికి వెళ్ళటానికి, వెళ్ళకుండా ఉండిపోవటానికి మీకు సమస్తం సాధ్యమే. మీరు చాలా స్టడీ చేశారండి పౌలు గారు. ఏంటి బైబిల్లో అపోస్తులు ఏ ఒక్కరూ పలకని, బైబిల్లో ప్రారంభ క్రైస్తవులు ఏ ఒక్కరు పలకని మాట ఒక పడికాడు ఆయన. తెలుసా ఏంటది? క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. మీరు క్రీస్తుని చూడక్కర్లేదయ్యా, నన్ను చూడండి అన్నాడు అంతే. మీరు చెప్పగలరండి మాట? నేను చెప్పగలరండి? మనలో ఎన్నో లోపాలు ఉన్నాయండి మనకి. ఏంటంటే పౌలు గారు అతను కొన్ని విశ్వాసం దేని చూసి నమ్మాడండి, దేని చూసి అంత బలంగా పాతుకుపోయాడండి. ఇంత హింసకుడు, దోషకుడు, ఏమండి ఇలాంటి వాడు ఎలా పాతుకుపోయాడండి? దేని చూసాడండి అతను? నన్ను చూడండి అన్నాడు. ఆయన స్థాపించిన సంఘాలన్నిటినీ చూపించాడు. నేనే క్రీస్తు మీకు కనపట్టలేదు, మీకు కనపట్టలేదు. అప్పుడు చనిపోయి అప్పుడే 30 ఏళ్ళు అయిపోయింది సేవ చేశారు కానీ దానికి. 33 అంటే ఆయన ఇంచు 32లో సేవకు వచ్చాడండి పౌలు గారు. 65 సుమారు 30 ఏళ్ళు సేవ చేశాడండి పౌలు గారు లెక్కల ప్రకారంగా. 30 ఏళ్లలో అప్పుడు నమ్మించిన క్రైస్తవులకు క్రీస్తువారు చూడలేదు. వాళ్ళు ఎవరు క్రైస్తవులు ఎవరు చూడలేదు. కానీ ఆయన మీరు చూడలేదు కదా, నన్ను చూడండి రా అన్నాడు అంతే. నన్ను చూడండి మీరు క్రైస్తవులారా, నన్ను చూడండి. మీరు నమ్మిన క్రీస్తు మీకు కనబట్టలేదు, ఆయన నమ్మిన ప్రకటించారు, నేను కనబడుతున్నాను, నన్ను చూడండి అన్నాడండి. ఏంటండి అంత గొప్ప ధైర్యంగా నిలబడ్డాడండి. నన్ను చూడండి, నన్ను చూసి నన్ను పోలి నడుచుకున్నాను అన్నాడండి. హ్యాండ్స్ ఆఫ్ పౌలు గారికి. ఆ విశ్వాసం ఏంటో, ఆ విశ్వాస సాక్ష్యం ఏంటో, దేవుని చూసి ఆయన నమ్మాడు, క్రీస్తుని నమ్మాడు. మీ విశ్వాసం అలా చూసి వచ్చారా? అలా చూసి రాకపోతే విచారించి అలాగే బతకటానికి సిద్ధపడండి. ఎందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు, బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మనతో కలిసి ప్రభు వల్ల ఆజ్ఞను పాటిందాం. మనస్ఫూర్తిగా